హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీతలో థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనము 10వ అధ్యాయంలో చతుశ్లోకి భగవద్గీతలో ఉన్నాం మనం. సో శుక్రవారం రోజు మనము 9వ శ్లోకం చూసాము. చతుశ్లోకి భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం చూసాము. సో ఈ రోజు మనము చతుశ్లోకి భగవద్గీతలో 2వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఒక నిమిషం. సో ఈరోజు మనము 10వ అధ్యాయంలో 9వ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కనుక మనకి స్వామి మచ్చిత్త మద్గత ప్రాణ. సో మచ్చిత్త వాళ్ళ యొక్క మనస్సు పూర్తిగా నా మీదే లగ్నం చేసుకుంటారు. మద్గత ప్రాణ వాళ్ళ జీవితం కూడా మొత్తం నాకే అర్పించి ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు శుద్ధ భక్తులు. ఆ శుద్ధ భక్తులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? వాళ్ళ యొక్క కర్మలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎటువంటి పనులు చేస్తూ ఉంటారు? వాళ్ళు బోధయంతా పరస్పరం. ఒక శుద్ధ భక్తుడు వేరే శుద్ధ భక్తుడికి, ఆ శుద్ధ భక్తుడు ఈ శుద్ధ భక్తుడికి ఒకరికొకరు వాళ్ళు ఏం చేసుకుంటూ ఉంటారు? బోధించుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. దేని గురించి చెప్పుకుంటూ ఉంటారు? గ్రామ్య కథలా, లేకపోతే కనుక న్యూసా, ఇంటర్నేషనల్ అఫైర్సా, పాలిటిక్సా, వీటి గురించి మాట్లాడుకుంటారా? లేకపోతే లోకల్ న్యూసా, దీని గురించి మాట్లాడుకుంటారా? స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటారా? లేదు. వీటి గురించి దేని గురించి కూడా వాళ్ళు మాట్లాడుకోరు. దేని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు? కథయంతశ్చ మాం నిత్యం. సో నిత్యం వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక టైం పెట్టుకుని ఆ టైంలోనే చేయటం కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ యొక్క కథ ఎంత అంటే చర్చించుకోవడం అన్నమాట. సో దేని గురించి?
నా గురించి వాళ్ళు చర్చించుకుంటారు. నా యొక్క లీలల గురించి, నా యొక్క అవతారాల గురించి, అదేవిధంగా నా యొక్క కర్మల గురించి, నేనేం చేస్తున్నానో వాటి గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. అలా చర్చించుకోవడం వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారా వాళ్ళు? బలవంతంగా చేస్తున్నారా వాళ్ళు? లేదు. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో అలా చేయడం మూలంగా ఏమవుతుంది వాళ్ళకి? చాలా చాలా సంతృప్తిని పొందుతున్నారు వాళ్ళు ఆ పనులు చేయటం మూలంగా. చాలా సంతృప్తి పొందుతున్నారు. ఇంకా ఏమిటి? వాళ్ళు దివ్యమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతున్నారు అని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నమాట. సో చతుశ్లోకి భగవద్గీతలో మనకి మొత్తం 4 శ్లోకాలు ఉన్నాయి. సో 10వ అధ్యాయము 8వ శ్లోకం, 9వ శ్లోకం, 10వ శ్లోకం, 11వ శ్లోకం. సో మనకి 8వ శ్లోకంలో దేని గురించి చెప్తారు అని అంటే కనుక స్వామికి శ్రీకృష్ణ భగవానుడి పట్ల అట్రాక్షన్, ఎలా ఆకర్షితులు అవుతారు అనేటువంటి విషయం గురించి చెప్పారు. ఎలా ఆకర్షితులు అవుతారు? ఏది మనల్ని శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఆకర్షిస్తూ ఉంటుంది? శ్రీకృష్ణుడి పట్ల ఏ విధంగా మనము ఆకర్షణ పెంచుకోవాలి? కృష్ణుడు అందరినీ కూడా ఆకర్షిస్తాడు. దర్శతీతి కృష్ణ, అందరినీ కూడా ఆయన ఆకర్షిస్తూ ఉంటాడు. కానీ మనకి ఆకర్షణ లేదు. ఇప్పుడు ఎందుకు ఆకర్షణ లేదు? మనము జబ్బు పడిన స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ జబ్బు నుంచి బయటపడాలి మనము. అప్పుడు మనకి ఆకర్షణ పెరుగుతుంది. సో ఏ విధంగా మనకి ఆకర్షణ పెంచుకోవాలి అనేటువంటి విషయం మనకి 8వ శ్లోకంలో వస్తుంది. 9వ శ్లోకంలో ఏమొస్తుంది? అసోసియేషన్, భక్తుల యొక్క సాంగత్యం, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము. సాంగత్యంలో ఉంటూ శుద్ధ భక్తులు చేసేటువంటి పనులు ఏముంటాయి, అవి చేస్తే ఏమవుతుంది అనేటువంటి విషయం 9వ శ్లోకంలో వస్తుంది. ఇంకా 10వ శ్లోకంలో ఏమొస్తుంది మనకి? అప్లికేషన్. అప్లికేషన్. సో ఏ విధంగా నేను, అది శుద్ధ భక్తులు 9వ శ్లోకంలో. 10వ శ్లోకంలో నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే కనుక ఏం చేయాలి? సాధన భక్తి ఏ విధంగా చేయాలి? ఏ విధంగా నేను నా యొక్క ఇన్నర్ వాయిస్ అంటే అంతరాత్మతోటి నేను ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి? ఆ తర్వాత సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత చైత్య గురు, సో ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఏ విధంగా చెప్పినటువంటి పనులన్నీ కూడా చేయాలి ఆయన అని చెప్పేటువంటిది మనకి 10వ శ్లోకంలో వస్తుంది అన్నమాట. 10వ అధ్యాయము 10వ శ్లోకంలో. సో 2 శ్లోకాలు 10, 11 శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ భక్తులతోటి ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది. అందులో 10వ శ్లోకంలో అప్లికేషన్ వస్తుంది. 11వ శ్లోకంలో అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే కనుక పూర్తిగా మనము దాంట్లోనే మనం ఇన్వాల్వ్ అయిపోవడం అన్నమాట. పూర్తిగా మనల్ని మనం అందులో ఇముడ్చుకోవడం అన్నమాట. ఎలా అబ్జార్ప్షన్ అంటే కనుక ఒక స్పాంజ్ ఉందనుకోండి, దాన్ని ఒక నీటి పక్కన పెట్టామనుకోండి, ఏం చేస్తుంది? ఆ నీటిని అంతా కూడా పూర్తిగా పీల్చేసుకుంటుంది, మొత్తం మమేకం అయిపోతుంది నీటిలో అన్నమాట. అదే విధంగా మనం కూడా కృష్ణుడి పట్ల పూర్తిగా ఏ విధంగా అబ్జార్ప్షన్ తెచ్చుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక 11వ శ్లోకంలో చెప్తున్నారు. సో ఈ రోజు మనం నేర్చుకునేటువంటి శ్లోకం 9వ శ్లోకంలో అసోసియేషన్, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము లో మనం ఏ విధంగా మనల్ని మనము నరిష్ చేసుకోవాలి, మన భక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి, సో భక్తిలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, శుద్ధ భక్తులు ఏం చేస్తూ ఉంటారు, సో ఆ విధంగా చేస్తే గనక మనకి ప్రయోజనం ఏం కలుగుతుంది అనేటువంటి విషయాలు మనకి ఈ రోజు శ్లోకంలో చర్చించుకుందాం. సో మనము నిన్నటి శ్లోకంలో చూసాం, ఏం చెప్పారు మనకి? శ్రీకృష్ణ భగవానుడు మొత్తం అన్నింటికీ కూడా, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నింటికీ కూడా నేనే మూలము, మొత్తం అన్ని కూడా నా దగ్గర నుంచే ఉద్భవిస్తున్నాయి అనేటువంటి విషయం చెప్పారు. సో ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? నా యొక్క భక్తిలో పూర్తిగా నిమగ్నులైపోతారు. ఎలాగా? హృదయపూర్వకంగా శ్రద్ధతోటి నిమగ్నం అవుతారు. సో నిమగ్నం అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఆకర్షణ వచ్చేసింది, వాళ్ళందరికీ కూడా శుద్ధ భక్తులకి ఆకర్షణ వచ్చేసింది. ఆకర్షణ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా నా మీదే నిమగ్నమై ఉంటాయి. వాళ్ళ జీవితాన్ని మొత్తము నా సేవ కొరికే వాళ్ళు అర్పించేశారు. వాళ్ళు ఇంకేం చేస్తూ ఉంటారు? పరస్పరము ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు.
ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు నా గురించి చెప్పుకుంటూ ఉంటారు, చర్చించుకుంటూ గొప్ప సంతృప్తిని ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ శ్లోకంలో మనకి శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇందులో మెయిన్ పాయింట్స్ ఏం చెప్పారు మనకి? భక్తుల యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా నా మీదే ఉంటాయి, అంటే శ్రీకృష్ణ భగవానుడి పైనే ఉంటాయి. వాళ్ళ జీవితాలను మొత్తం నాకే ధారపోస్తారు వాళ్ళు. సో ఆ విధంగా చేయడం మూలంగా లెక్కలేనంత సంతృప్తిని ఆనందాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్తున్నారు. 3 పాయింట్స్ అన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్స్. ఎలా అంటే కనుక వీళ్ళ యొక్క ఆకర్షణ ఎలా ఉంటుంది అని అంటే కనుక యంగ్ లవర్స్ అన్నమాట. ప్రేయసి ప్రియుడు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? 24 గంటలు కూడా ప్రేయసి గురించి, ప్రేయసి ప్రియుడి గురించి వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారు, ఎలా ఉన్నారు అని చెప్పి అలా ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే తల్లి ఉందనుకోండి, చిన్న పిల్లవాడు చాలా ప్రేమ అనుకోండి, ఏం చేస్తుంది? ఎవరినైనా కలిసింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా మా పిల్లవాడు చిన్నోడు ఉన్నాడు చూసారా, వాడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, వాడికి ఇలా చేశాను, వాడి కడుపు నొప్పి వచ్చింది, వాడు ఆ నవ్వాడు, వాడు ఈ రోజు ఫస్ట్ టైం నడిచాడు, వాడు ఇది పట్టుకున్నాడు, నన్ను ఈ రోజు ఇలా పిలిచాడు, ఇలా గొడవ పెట్టాడు. సో ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్తే కనుక ఎంతసేపు కూడా ఆ పిల్లవాడి గురించే చెప్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ గురించి చెప్తుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వింటారు, వాళ్ళకి ఏమవుతుంది? బోర్ కొట్టేస్తుంది. ఏంటి పిల్లవాడి గురించి చెప్తుంది మొత్తం అంతా అని. ఒకటో వ్యక్తి తర్వాత రెండో వ్యక్తి వచ్చాడు అనుకోండి, వాడి దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినా సరే మళ్ళీ పిల్లవాడి గురించి మొత్తం అంతా చెప్తుంది. అలా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా పిల్లవాడి గురించి చెప్తూనే ఉంటుంది. ఆవిడ అలసిపోదు, ఆవిడకి చిరాకు రాదు. సో అలాగే శుద్ధ భక్తులు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఒకళ్ళకొకళ్ళు శ్రీకృష్ణుడి గురించి చెప్పుకుంటూనే ఉంటారు. ఆ విధంగా చెప్పుకోవడం మూలంగా వాళ్ళకి ఎంతో ఎంతో ఆనందాన్ని పొందుతారన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు? మనకి భక్తి మొదట్లో ఉన్నప్పుడు, ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి సేవ చేస్తే కనుక ఆనందం వస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే గనక మన భక్తి ఇంకా పరిపక్వం అవుతుందో అప్పుడు ఏమవుతుందంట, మనకి ఆ యొక్క ఆయన గురించి శ్రవణం కీర్తనం చేస్తే కనుక దానిలో వాళ్ళకి ఎంతో ఎంతో ఆనందాన్ని పొందుతారన్నమాట. చైతన్య మహాప్రభు మనకి చైతన్య చరితామృతలో చెప్తారన్నమాట, ఒక ఎనాలజీ చెప్తారు. ఎనాలజీ ఏమిటది? భక్తి లతా బీజ బ్రహ్మాండ భ్రమితే కొన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదేపాయ భక్తి లతా బీజ. సో ఎంతో మంది జీవులు మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారు. ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఎప్పుడు కూడా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, రోమింగ్. ఎవరో కొంతమంది అదృష్టవంతులకి ఏమవుతుంది? గురు కృష్ణ ప్రసాదేపాయ. సో గురువు లేకపోతే కనుక కృష్ణుడి యొక్క కరుణ వలన ఏమవుతుంది? వాళ్ళకి ఏం దొరుకుతుంది? వాళ్ళకి కృష్ణ భక్తి అనేటువంటి ఒక బీజం దొరుకుతుంది. చాలా మందికి దొరుకుతుంది, ఇక కృష్ణ భక్తి అనేటువంటి బీజం దొరుకుతుంది. దొరికిన తర్వాత ఏం చేస్తారు? కొంతమంది దాన్ని దొరికింది కదా అని చెప్పి తీసుకుంటారు, కానీ దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు, అంటే పడేస్తారు, పట్టించుకోరు దాన్ని. కొంతమంది ఏం చేస్తారు? ఏదో ఒక మూలలో పడేస్తారు, తర్వాత చూద్దాంలే అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారు? దాన్ని, ఆ విత్తనం దొరికింది కాబట్టి దాన్ని చక్కగా నాటాలి అని చెప్పి విత్తనాన్ని నాటుతారు. కొంతమంది విత్తనాన్ని నాటుతారు, ఏదో కొన్ని రోజులు దానికి నీళ్లు పోస్తారు, కానీ ఆ తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోరు. కొంతమంది అయితే ఏం చేస్తారో ఆ విత్తనాన్ని నాటుకుంటారు, నాటిన తర్వాత మొలకలు మొదలవుతాయి, మొలకలు మొదలైన తర్వాత దాన్ని ప్రతిరోజు కూడా వాళ్ళు కాపాడుకుంటున్నాం, ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తూనే ఉంటారు. అలాగే మనందరికీ కూడా కృష్ణ భక్తి అనేటువంటి బీజం దొరికింది. దొరికిన తర్వాత ఏం చేయాలి? మనము యొక్క కృష్ణ భక్తి అనేటువంటి బీజాన్ని మనము మన యొక్క హృదయంలో చక్కగా నాటుకోవాలి. నాటుకున్న తర్వాత రోజు దానికి పోషణ అందించాలి. ఏమిటి ఆ యొక్క భక్తిలతా బీజానికి పోషణ ఏమిటి? శ్రవణం కీర్తనం.
అందుకే మనకి ఏం చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు, ప్రతిరోజు కూడా 16 మాలలు జపం చేయమన్నారు. ఆ తర్వాత ఏం చేయమన్నారు, మనకి 4 నియమాల్ని పాటించమని చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు, ఇది చేస్తే కనుక కనీసము ఇది చేసేస్తే కనుక మనం ఈ 5 విషయాలు, 4 చేయకూడని విషయాలు, 1 చేయాల్సిన విషయం, ఇవి 5 చేసేస్తే కనుక మనం భక్తులం అయిపోం. ఇవేమిటి? సాధారణం. ఇదివరకు అయితే కనుక అందరూ ఈ పనులు చేసేవాళ్ళు. ఇప్పుడంటే కనుక మనం డిగ్రేడ్ అయిపోయాం కాబట్టి, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఇవి చేస్తున్నాం కాబట్టి ఏదో మనం గొప్పగా అని అనుకోకూడదు. మనం ఈ పనులు చేస్తే కనుక కనీసం మానవుల స్థాయికి వస్తున్నాం అన్నమాట, ఒక మనిషి స్థాయికి వస్తున్నాం. దీని తర్వాత ఏం చేయాలి మనము? యొక్క శ్రవణం కీర్తనం. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం, సాఖ్యం ఆత్మ నివేదనం. సో ఆ యొక్క భక్తిలతా బీజాన్ని మన హృదయంలో నాటుకున్న తర్వాత ఏం చేయాలి మనము? ఈ యొక్క శ్రవణ కీర్తనాదులతోటి ఆ యొక్క భక్తిలతా బీజాన్ని మనము చక్కగా దానికి పోషణ అందించాలి. అందిస్తే కనుక ఏమవుతుంది, ఎలా అయితే కనుక ఒక విత్తనం మనము మన పెరట్లో నాటుకున్న తర్వాత మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం ఏం చేస్తాం, దానికి చక్కగా రోజు నీళ్లు పోస్తాము, దానికి కావలసిన ఎరువు ఇస్తాము. ఎరువిచ్చిన తర్వాత లత రావడం మొదలవుతుంది. అదేమవుతుంది, నేల మీదే పాకుతుంది. నేల మీద పాకుతూ ఉంటే కనుక ఏం చేస్తుంది, ఎవరో ఒకళ్ళు తొక్కేస్తారు. అందుకని చెప్పి ఏం చేస్తాము, దానికి ఒక కర్ర ఏదైనా సరే ఒక సపోర్ట్ ఇచ్చి దాన్ని పైకి ఎదిగేలాగా చేస్తాం. అలాగే మల్లెపూలు అయితే కనుక ఏం చేస్తాం, పైకి ఎదిగేలాగా చేసి దానికి ఒక పందిరి, ఒక షేడ్ లాగా ఇలా తయారు చేసి అక్కడంతా చక్కగా అది పైన చక్కగా వెళ్ళేలాగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేస్తాను. అప్పుడు ఆ మొక్క బాగా పెరుగుతుంది. అలాగే మన యొక్క భక్తిలతా బీజం కూడా మనం చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. ఆ యొక్క భక్తిలతా బీజాన్ని మొట్టమొదట భక్తిలతా బీజం ఆ సీడ్ దొరకడం చాలా చాలా కష్టం. గురు కృష్ణుడి యొక్క కృప వలన, మనం చేసుకున్నటువంటి అజ్ఞాత స్ఫూర్తి వలన మనందరికీ కూడా ఆ యొక్క భక్తిలతా బీజం అనేటువంటిది దొరికింది. దొరికిన తర్వాత ఏం చేయాలి, దాన్ని మన హృదయంలో పెట్టుకుని ఎంతో విలువైనది అనేటువంటి భావనతోటి దాన్ని పోషించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా దానికి ఏం చేయాలి, మొక్కలకు మనం ఏం చేస్తాం, ప్రతిరోజు నీళ్లు పోస్తాం. ఏదో ఒక రోజు పోసాం కదా అని చెప్పి వారం రోజులు మానేస్తామా, లేకపోతే వారం రోజులు పోసాం కదా అని చెప్పి ఒక 2 రోజులు బ్రేక్ ఇస్తామా? ఇవ్వం మనం. ఆ మొక్కలకు ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తాం. అలాగే మనం యొక్క భక్తిలతా బీజానికి కూడా ప్రతిరోజు కూడా మనం శ్రవణం కీర్తనం అనేటువంటి పోషణ మనం ఇవ్వాలి. ఆ పోషణ ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి, తర్వాత వచ్చేటువంటి సమస్య ఏమిటి, మొక్కలకి ఏదైనా మేకలో ఏవైనా వచ్చి తినేస్తాయి ఆ మొక్కల్ని, మనం ఓపెన్ లో వదిలేస్తే కనుక. అందుకే మనం ఏం చేస్తాం, ఫెన్సింగ్ కడతాం, మేకలు అలాంటివి ఏమి వచ్చేసి తినేయకుండా. అలాగే మన భక్తి పెరుగుతూ ఉన్నప్పుడు, భక్తిలతా బీజం పెరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా మన యొక్క భక్తి అనేటువంటిది హృదయంలో పెరుగుతుంది కాబట్టి దాన్ని రక్షించుకోవాలి. ఎవరి దగ్గర నుంచి రక్షించుకోవాలి? యొక్క మాయావాదులు, నాస్తికవాదులు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా రక్షించుకోవాలి. ఇంకా ఇక భౌతికవాదులు ఎవరైతే కనుక సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ భోగాల్లో ఉంటారో వాళ్ళందరి యొక్క సాంగత్యాన్ని కూడా మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ యొక్క భక్తిలత గురించి పట్టించుకోవడానికి మనకి సమయం అంతా అయిపోతుంది. ఎక్కడా మనకి సమయం దొరకదు. చాలా మందికి చెప్తాం చాంటింగ్ చేయండి, లేకపోతే భగవద్గీత చదవండి అని చెప్తే మాకు టైం లేదండి అని అంటారు. టైం లేదు. 24 గంటలు ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము, మనకున్నటువంటి ప్రయారిటీస్ని బట్టి నాకు ఏది ఇంపార్టెంటో దానికి టైం ఇస్తాం, ఏది ఇంపార్టెంట్ కాదో దానికి టైం ఇవ్వం మనం. అది మనం ఇంపార్టెంట్ అనుకుంటే తప్పకుండా టైం ఇస్తాం. సో అలాగా వాళ్ళు ఏంటి, భక్తిని ఇంపార్టెంట్ కాదు అనుకుంటున్నారు కాబట్టి దానికి సమయం లేదు అని అనుకుంటున్నారు. కానీ మనం భక్తికి ప్రాముఖ్యతనివ్వాలి కాబట్టి మనం భక్తికి సమయాన్ని ఇవ్వాలి. అంటే ఏమిటి, మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రాపంచిక విషయాలు, టీవీలు చూడడము, సినిమాలు చూడడము, న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా చదవటము, లేకపోతే కనుక ఏదో గాసిప్స్ అన్ని కూడా వినడము, గాసిప్స్ మాట్లాడుకోవడము, ప్రాపంచిక విషయాలు మాట్లాడుకోవడము, గ్రామ్య కథ గురించి వినడము, గ్రామ్య కథ గురించి డిస్కస్ చేసుకోవడము, ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి మనం. డోంట్స్ ఇవన్నీ కూడా దాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెడితే ఏమవుతుంది, మనకి సమయం దొరుకుతుంది. ఆ దొరికిన సమయాన్ని మనం ఏం చేయగలుగుతాము, ఆ యొక్క భక్తిలతని మనం పెంచుకోవడానికి మనము శ్రవణం కీర్తనం చేయడము, చాంటింగ్ చేయడం, జపం చేయడము, లెక్చర్స్ వినడము,
లేకపోతే కనుక ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదువుకోవడం, వీటిల్లో మనం వాటిని వినియోగిస్తాం అన్నమాట. బాగానే ఉంది, ఇలా చేస్తున్నారు. మిగతావన్నీ కూడా వదిలిపెట్టారు. వదిలిపెట్టి సమయాన్ని కేటాయిస్తున్నారు, భక్తి కోసం కేటాయిస్తున్నారు. మీ యొక్క భక్తి లత కొంచెం పెరుగుతుంది, కొంచెం కొంచెం పెరుగుతుంది. పెరుగుతూ ఉంటే కనుక ఏమవుతుంది, మనకే తెలుస్తుంది. ఎలా అయితే కనుక విత్తనం మొలక వచ్చి ఆ చెట్టు పైకి వచ్చిందని చెప్పి మనకి ఎలా అయితే తెలిసిందో, ఈ యొక్క భక్తి లత కూడా పెరిగితే కనుక మనకు కొంచెం తెలుస్తుంది. కొంచెం కొంచెం దాని యొక్క రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం జపం చేస్తూ ఉంటే కనుక మనకు బాగుంటుంది. సో మనం జపం చేయడం లేట్ అయిపోతే కనుక ఒక్కొక్కసారి అయ్యో ఈ రోజు ఇంకా జపం లేదు, జపం చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఏదైనా ఒక పుస్తకం చదవాలి అని అనుకుంటే కనుక అయ్యో ఈ రోజు ఇంకా పుస్తకం చదవలేదు, భక్తి కోసం టైం స్పెండ్ చేయలేదని అనిపిస్తుంది. ఏదైనా వేరే అనవసరమైనటువంటి విషయం చేయాల్సి వస్తూ ఉంటే అయ్యో అనవసరంగా ఈ టైంలో ఈ విషయంలో నేను టైం వేస్ట్ చేస్తున్నానే అని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా భక్తిలో బీజం పెరుగుతూ ఉంటే కనుక వచ్చేటువంటి చిన్న చిన్న ఫలితాలు అన్నమాట. కానీ ఏమవుతుంది, ఒక్కొక్కసారి మనకి భక్తిలతా బీజం కొంచెం పెరిగిన తర్వాత మనం ఏవో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. చిన్న చిన్న తప్పులు చేసి ఏం చేస్తూ ఉంటాము, భక్తిలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, అందరినీ కూడా గొప్పవాళ్ళు, నాకంటే కూడా అందరూ కూడా గొప్ప వైష్ణవులు అని చెప్పి అందరికీ గౌరవం ఇస్తాం మనం. కానీ ఎప్పుడైతే కనుక మనం భక్తిలో కొంచెం ముందుకు వెళ్తున్నామో మనలో ఒక ఈగో మొదలైపోతుంది అనమాట. నేను కూడా గొప్ప భక్తున్నే, నేను కూడా అందరికంటే బాగా చేస్తున్నాను, నాకు కూడా తెలుసు ఈ విషయాలన్నీ కూడాను, నేను కూడా చెప్పగలను, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పేసి ఒక చిన్న ఈగో మొదలవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మిగతా భక్తులకి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వడం తగ్గించేస్తాము. నేనే గొప్పవాడిని అనేటువంటి భావన మనకి పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మెల్లగా మనము టెండెన్సీ వైష్ణవాపరాధం చేసేటువంటి అవకాశం స్థాయికి మనం వెళ్తాము. ఒక్కొక్కసారి వైష్ణవాపరాధం చేయడం మొదలు పెడతాము. సో ముందుగా అది ఏమవుతుంది, లోపల మనసులో ఉంటుంది. అదేమవుతుంది, ఒక్కొక్కసారి మాటల్లోంచి బయటకు వస్తుంది అన్నమాట. సో ఆ తర్వాత ఒక్కొక్కసారి ఫిజికల్ గా కూడా వెళ్ళిపోవచ్చు. సో వైష్ణవాపరాధం చేస్తాం. వైష్ణవాపరాధం చేస్తే కనుక మీరు ఎంత బాగా ఆ యొక్క లతని మీరు చక్కగా మీరు పెంచుకున్నారో ఏమవుతుంది, చాలా చక్కగా లతని పెంచుకున్నారు, మొలకలు వస్తున్నాయి, దాన్ని పందిరి కూడా వేశారు, అంతా బాగా జరిగింది. ఆ మొలక అంతా కూడా వచ్చింది, పైన పందిరి మీద చక్కగా విస్తరించింది. కానీ ఏమైంది, వైష్ణవాపరాధం చేస్తే ఒక పిచ్చి ఏనుగుని మీరు మీ తోటలోకి వదిలిపెట్టారు. ఏం చేస్తుంది ఆ ఏనుగు వచ్చి, మొత్తం ఆ పందిరిని, మొలకల్ని, అన్నిటిని కూడా మొత్తం నాశనం చేసేస్తుంది. మీరు అప్పటిదాకా ఎంత కష్టపడి ఆ యొక్క మొక్కను పెంచారో ఆ మొక్క అంతా కూడా నాశనం చేసేస్తుంది మొత్తం. మళ్ళీ ఏ స్థాయికి వచ్చేస్తుంది, ఏదో చిన్న బీజం స్థాయికో లేకపోతే చిన్న మొలక స్థాయికో వచ్చేస్తుంది, మిగతా అన్ని కూడా కట్టారు. అలాగే మనం కూడా ఒక వైష్ణవ అపరాధం చేస్తే కనుక అప్పటిదాకా మనం ఎంతో కష్టపడి పోషించుకుని సంపాదించుకుని చక్కగా చేసుకున్నటువంటి ఆ యొక్క భక్తి అంతా కూడా ఏమైపోతుంది, మొత్తం అంతా కూడా ఒక్క వైష్ణవ అపరాధం చేస్తే మొత్తం అంతా కూడా నాశనం. ఏదో కొంచెం మిగులుతుంది. మళ్ళీ మనం అక్కడి నుంచి మొదలు పెద్ద పెద్ద వైష్ణవాపరాధాలు చేయకపోయినా సరే ఏమవుతుంది, ఒక్కొక్కసారి మనము ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం దారి తప్పుతాము. దారి తప్పినప్పుడు మనకే తెలుస్తుంది, అయ్యో మొన్నటిదాకా నేను చాంటింగ్ బాగా చేశాను, నేను జపం బాగా చేశాను, అని మళ్ళీ నా జపంలో క్వాలిటీ లేదు, టేస్ట్ పోయింది. మొన్నటిదాకా బాగా చేశాను, మళ్ళీ పోయింది. మళ్ళీ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నాకు నిద్ర వచ్చేస్తుంది జపం చేస్తూ ఉంటే, లేకపోతే వేరే ఏవో వస్తున్నాయి, నా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ, మనం ఏదో తప్పు చేసాము. ఒక జపం చేస్తూ ఉన్నప్పుడు జపమే మనకి ఇండికేటర్ అన్నమాట, మనకి చెప్పేస్తుంది అనమాట. ఇక జపం మనం బాగా చేస్తున్నామా, భక్తి, మన జపం చాలా బాగుంటుంది. ఏదైనా మనం తప్పు చేస్తున్నాము, ఏదైనా తేడాగా చేస్తున్నాము, వైష్ణవ అపరాధం చేస్తున్నాము, తప్పుదారిలో వెళ్తున్నాము, అప్పుడు విషయాలకి మనము సమయాన్ని మనము కేటాయించాము, డైరెక్షన్ మారిపోతుంది అంటే కనుక వెంటనే ఏమవుతుంది, ఫస్ట్ ఇండికేటర్ మన యొక్క జపంలో ఆ క్వాలిటీ టేస్ట్ తగ్గిపోతుంది. ఆ క్వాలిటీ టేస్ట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ప్రాసెస్ లో నేను ఏదో తప్పు చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చూసుకుని మళ్ళీ ఆ తప్పు నుంచి మనం బయటకు వచ్చి మళ్ళీ ఇంతకు ముందులాగా మనం జపము ఆ క్వాలిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మనం సాధన భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, అపరాధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కనుక
మనం ఒక్కొక్కసారి మొక్కను బాగా పెంచుకుంటాము, ఒక్కొక్కసారి మనమే పాడు చేసుకుంటాం. మళ్ళీ పెంచుకుంటాము, మళ్ళీ మనమే పాడు చేసుకుంటాం. మళ్ళీ పెంచుకుంటాము, మనమే పాడు చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది, మనకున్నటువంటి ఆ మొక్క ఎప్పుడు అంతే ఉంటుంది, అది పెరగదు పూర్తిగా. అలాగే భక్తి కూడా మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ లో కొన్ని రోజులు బాగా చేస్తాము, ఆ తర్వాత ఏదో ఒక తప్పు చేస్తాం, చేయడం మూలంగా ఏమవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది భక్తి, లేకపోతే తగ్గిపోతుంది. మళ్ళీ దాన్ని పికప్ చేసుకోవడానికి మళ్ళీ ఏదో తప్పు చేస్తాం, కొంచెం పెరుగుతుంది, మళ్ళీ తప్పు చేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. సో అలాగ ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి, ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి అక్కడే చేస్తూ ఉంటే, ఇలా చేస్తూ ఉంటే కనుక ఎక్కడుంటాం మనం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఎన్ని సంవత్సరాలైనా ఎన్నాళ్ళైనా సరే మనం అక్కడే ఉంటాం. భక్తిలో మనం ముందుకెళ్ళం ఎన్ని సంవత్సరాలైనా సరే. సో కాబట్టి ఇప్పటికప్పుడు మనం క్యాలిబ్రేషన్ చేసుకుంటూ ఉండాలి. నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, సరిగ్గా చేస్తున్నానా లేదా, ఏమైనా తప్పు చేస్తున్నానా లేదా అని చెప్పి మనం ఎప్పటికప్పుడు క్యాలిబ్రేషన్ చేసుకుంటూ ఏమి తప్పులు చేయకుండా మనము ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతాయి, కానీ ఏంటంటే గనక మనం అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండి మళ్ళీ ఆ తప్పులు మనము చేయకుండా దాని నుంచి బయటపడాలి. ఆ విధంగా మనము యొక్క భక్తిలత బీజాన్ని మనం చక్కగా నరిష్మెంట్ చేస్తే, పోషణ అందిస్తే కనుక ఏమవుతుంది, చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఈ యొక్క భక్తిలత బీజం ఎక్కడికి వెళ్తుంది, మొత్తం బ్రహ్మలోకాన్ని కూడా దాటుకుండి, ఈ యొక్క మనం ఉన్నటువంటి విశ్వం యొక్క పొరలను దాటుకుని, జ్యోతిని దాటుకుని వైకుంఠాలకు వెళ్ళిపోయి, గోలోక బృందావనానికి వెళ్ళిపోయి, గోలోక బృందావనంలో రాధాకృష్ణుల యొక్క పాద పద్మాలకి చేరు. ఈ యొక్క భక్తికి అంతటి సామర్థ్యం ఉంది. మనం ఫిజికల్ గా వెళ్ళాలి అన్నా సరే, మనము ఎంతో పవర్ఫుల్ రాకెట్ పెట్టుకున్నా సరే, మనము ఆ యొక్క రాధాకృష్ణుల సంగతి కాదు కదా, వైకుంఠాలకు కాదు కదా, పక్కన ఉన్నటువంటి విశ్వానికి కూడా మనం వెళ్ళలేము. మన యొక్క విశ్వం యొక్క అంచుల వరకు కూడా మనకు వెళ్ళలేము. కానీ మనం చేసేటువంటి భక్తి అంత శక్తి ఉందన్నమాట. డైరెక్ట్ గా రాధాకృష్ణుల యొక్క పాద పద్మాల దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఆ పాద పద్మాల దగ్గర ఆ యొక్క భక్తిలత ఆశ్రయం తీసుకుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, భక్తి చేసేటప్పుడు ముందుకి వెనక్కి కొంచెం బాగా చేస్తాము, మళ్ళీ దాన్ని మనమే పాడు చేసుకుంటాము, మళ్ళీ బాగా చేస్తాము, మళ్ళీ మనమే పాడు చేసుకుంటాము. అలా కాకుండా కంటిన్యూస్ గా మనం పాడు చేసుకోకుండా ఉంటే కనుక ఏమవుతుంది, భక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో అదే మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నారు అన్నమాట. ఇక భక్తిలత బీజానికి పోషణ ఎలా ఉంటుంది, మనం యొక్క శ్రవణం కీర్తనం తోటి యొక్క పోషణ ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు ఏమి రాకుండా చూసుకోవాలి. మళ్ళీ మనం ఒక లత పెట్టుకున్నాము, ఏమవుతుంది, దాని పక్కన మళ్ళీ వేరే చిన్న చిన్న కలుపు మొక్కలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాం, మనం వాటిని తీసేస్తాం. తీయకుండా ఉంటే కనుక ఏమవుతుంది, మనం వేసేటువంటి పోషణ అంతా కూడా ఎక్కువ కలుపు మొక్కలకు వెళ్ళిపోతుంది. కలుపు మొక్కలు బాగా పెరిగిపోతాయి, కానీ ఆ లత మాత్రం అక్కడే ఉండిపోతుంది. అలాగే భక్తిలో కూడా మనకి ఏమవుతుంది, ఒక్కొక్కసారి డివియేట్ అయిపోతాము. భక్తిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు నాకు ఆ పొజిషన్ కావాలి, లేదా లీడర్ పొజిషన్ కావాలి నాకు, లేకపోతే కనుక భక్తిలోకి మనము వచ్చిన తర్వాత కూడా మనం పాలిటిక్స్ మొదలు పెట్టేస్తాం. సో మనకు అలవాటు కదా బయట ప్రపంచంలో ఆ పాలిటిక్స్ మొదలు పెట్టేసి, సో నేను వాళ్ళ గురించి తప్పుగా చెప్పడము, ఈ భక్తుల గురించి ఇలా చేశారని చెప్పడము, వాళ్ళు అలా చేశారని చెప్పడము, గాసిప్స్ చెప్పడము. సో అక్కర్లేని విషయాలు, చూసారా పలానా వ్యక్తి పలానా భక్తులు ఏం చేశారో తెలుసా, అలాంటి టెంపుల్లో ఏం జరిగిందో తెలుసా, అలా చేయకూడదు కదా అని చెప్పేసి ఇలాంటివి అక్కర్లేని విషయాలన్నిటికీ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసి మనం చేయాల్సినటువంటి నిజ భక్తి మనం వదిలిపెట్టేస్తాం. కానీ ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు, శుద్ధ భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే, ఇక్కడ భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం, సారీ, శుద్ధ భక్తులు ఏం చేస్తూ ఉంటారు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం. కృష్ణుడు గురించి ఎప్పుడు వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకటి వాళ్ళు కృష్ణుడు గురించి చర్చించుకుంటూనే ఉంటారు. వాళ్ళు బోధయంతా పరస్పరం. అప్పుడు వాళ్ళు అంతులేని సంతృప్తిని ఆనందాన్ని పొందుతారన్నమాట, ఆ యొక్క శుద్ధ భక్తులు అన్నమాట. సో మనకి ఎక్కడి నుంచి వస్తుంది దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, మనకి శుద్ధ భక్తులు దేని గురించి చర్చించుకుంటారు అంటే కనుక స్వామి యొక్క లీలల గురించి, ఏవైతే కనుక శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడిన వాటి గురించి చర్చించుకుంటారు. ఏముంటుంది శ్రీమద్ భాగవతంలోను మనకి, స్వామి యొక్క దివ్య లీలల గురించి, ఆయన యొక్క భక్తుల గురించి, వాళ్ళ యొక్క దివ్య కర్మల గురించి, ఆ భక్తుడు శ్రీకృష్ణ భగవానుడు మధ్య ఏ విధంగా మంచి రస అంటే కనుక ఆ యాక్టివిటీస్ ఏవైతే కనుక జరిగినవి, వాటి గురించి అంతా కూడా మనకి శ్రీమద్ భాగవతంలో ఉంది. శ్రీమద్ భాగవతం ఏమిటి, మొత్తం పురాణాలన్నింటిలో కూడా చాలా హయ్యెస్ట్ అన్నమాట, అత్యున్నతమైనటువంటి.
వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని రాసిన తర్వాత, నారదముని చెప్పిన తర్వాత, శ్రీమద్ భాగవతాన్ని కంపైల్ చేసిన తర్వాత ఆయన ఇంక దేని గురించి కూడా ఇంక రాయలేదు ఆయన. ఎందుకంటే కనుక ఇది మించి ఇంక ఏది కూడా జీవులకి, ఇక భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులకి దీనికి మించింది ఏదీ లేదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదు, ఇంతకంటే ముఖ్యమైనటువంటిది ఏదీ లేదు, అవసరమైనటువంటిది ఏదీ లేదు, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు జీవులకి అని చెప్పేసి. ఎలా ఉంటుంది శ్రీమద్ భాగవతము లాస్ట్ లో రాశారంటే కనుక అది ఎలా ఉంటుంది? హైయెస్ట్ స్టాండర్డ్. అందులో దేని గురించి చెప్పలేదు మనకి. శ్రీమద్ భాగవతం మొదట్లోనే వ్యాసదేవుడు చెప్తారనమాట. శ్రీమద్ భాగవతము కైతవ ధర్మాల గురించి చెప్పదు, ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పదు. కేవలం ఏం చెప్తుంది? కృష్ణ ప్రేమ, రాధా దాస్యం, దాని గురించి మాత్రమే మనకి శ్రీమద్ భాగవతం చెప్తుంది అన్నమాట. ఏముంటుంది మనకి శ్రీమద్ భాగవతంలో ఆనందం ఏముంటుంది అంటే కనుక, ఇంకా చెప్పాలి అని అంటే కనుక, మాయావాదులు కూడా వాళ్ళు ఏంటంటే కనుక, శూన్యవాదులు, మాయావాదులు వాళ్ళందరూ కూడా తర్కం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది కాదు, ఇది లేదు, అలా కాదు, ఇలా కాదు, ఇది కుదరదు, అది కుదరదు, అలా చేసి 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 తర్కం చేసి చేసి ఏమవుతుంది? మెంటల్ స్పెక్యులేషన్ అదంతా కూడా చేసి చేసి ఏమవుతుంది? వాళ్ళకి ఒక్కొక్కసారి ఇంకా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఏంటిది ఇలా ఉంది, ఏం బాగాలేదు, వాళ్ళకి టేస్ట్ ఉండదు అందులోనూ. మెంటల్ స్పెక్యులేషన్ చేస్తే కనుక టేస్ట్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? ఇందులో ఏం టేస్ట్ లేదని చెప్పేసి అప్పుడు వాళ్ళు శ్రీమద్ భాగవతం దగ్గరికి వస్తారు. శ్రీమద్ భాగవతం ఏమిటి? పిబత భాగవతం రసమాలయం. ఎక్కడైనా సరే శ్రీమద్ భాగవతం ఫుల్ ఆఫ్ నెక్టర్, జ్యూస్ అన్నమాట. చాలా తీయగా ఉండేది. మామిడి పండు చూడండి ఎంత తీయగా ఉంటుందో, అదే విధంగా శ్రీమద్ భాగవతం కూడా చాలా పిబత భాగవతం రసమాలయం, ఎంతో రసమాలయం అన్నమాట. అక్కడ అదంతా కూడా డ్రైగా ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే కనుక శ్రీమద్ భాగవతం తీసుకుని వాళ్ళు చూస్తారో, చదువుతారో, వాళ్ళకి ఇందులో చాలా నెక్టర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. కానీ ఏమవుతుంది? వాళ్ళకి ఆ మెంటల్ స్పెక్యులేషన్ అది ఉంది కదా మైండ్ లోను, కాబట్టి దాన్ని కూడా వాళ్ళు శ్రీమద్ భాగవతంలో కలిపి మళ్ళీ ఇక్కడ కూడా దాన్ని వాళ్ళు ఆ చెడగొట్టాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కానీ భక్తులకి మాత్రము, ఇక శుద్ధ భక్తులకి పర్టికులర్ గా చెప్పాలంటే కనుక శ్రీమద్ భాగవతము ఎంతో ఎంతో ఇష్టమైనటువంటిది అన్నమాట. చైతన్య మహాప్రభు ఆయన జగన్నాథ్ పురిలో ఉన్నప్పుడు రోజు కూడా ఆయన తోటా గోపీనాథ్ టెంపుల్ కు వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ గదాధర్ పండిత ఆయన కూర్చుని ప్రతి రోజు కూడా శ్రీమద్ భాగవతం చర్చించుకునేవాడు. రెండు టాపిక్స్, ఒకటి ధ్రువ చరితము, రెండవది ప్రహ్లాద్ చరితం. రోజు అదే చర్చించుకునేవాడు. సో ఆ విధంగా యొక్క భక్తులు ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతం గురించి, స్వామి గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉంటే కనుక మిగతా మెంటల్ స్పెక్యులేటర్స్ కి వాళ్ళందరికీ ఏమీ ఆనందం రాదు, ఏమీ ఉండదు అందులో. డ్రై స్పెక్యులేషన్ అన్నమాట. వాళ్ళ మనసులు, మైండ్ డిస్టర్బ్ అవ్వడం తప్పితే ఏమీ రాదు వాళ్ళకి. కానీ ఇక్కడ భక్తులకి ఏమొస్తుందంట? తుష్యంతిచ రమంతిచ, ఎంతో సంతృప్తి వస్తుందంట భక్తులకి. అదేవిధంగా వాళ్ళకి ఏమొస్తుంది? రమంతి, వాళ్ళ అందులో కూడా ఇక్కడ ట్రాన్సెండెంటల్ బ్లిస్, ఆధ్యాత్మిక ఆనందంలో వాళ్ళు పూర్తిగా మునిగిపోతారంట. సో ఎలా అయితే కనుక మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం, ప్రేయసి ప్రియుడు ఉన్నారనుకోండి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం, కలుసుకోవడం, దాని గురించి ఎలా అయితే కనుక వాళ్ళు ఆనందం పొందుతారో, అదే విధంగా భక్తులు కూడా ఎప్పుడు కూడా స్వామి గురించి చర్చించుకోవడానికి, స్వామి గురించి మాట్లాడుకోవడానికి, ఆయన గురించి ధ్యానం చేయడానికి గురించి, వినడం గురించి ఎప్పుడు కూడా వాళ్ళకి అదే ధ్యాస అనమాట. ఇంకా వేరేది ఏమీ ఉండదు. స్వామి ఏం చెప్తారో వాళ్ళ జీవితాలని నాకు అర్పించేస్తారు అని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. అటువంటి శుద్ధ భక్తులకి వాళ్ళతోటి నేను ఏ విధంగా, అంతలాగా నా గురించి వాళ్ళు పడి చచ్చిపోతున్నారు వాళ్ళు, అటువంటి వాళ్ళ గురించి నేను ఏం చేస్తాను అనేటువంటి విషయం మనకి 11, 12 శ్లోకాల్లో చెప్తారన్నమాట. తేషామేవాను కంపార్థం అహం అజ్ఞానజం తవ నాశయామ్యాత్మ భావస్తో జ్ఞాన దీపేన భాస్వత. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు? తేషాం సతత యుక్తానం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏననా ఉపయ. అటువంటి శుద్ధ భక్తుల కోసం నేనేం చేస్తాను అనేటువంటి విషయాలు స్వామి మనకి 10, 11 శ్లోకాల్లో చెప్తారు. అవి మనము రేపు ఎల్లుండా చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభుజీ.
భక్తిలో పడిపోవడము, మండి రావడము, మండి పడిపోవడం అనేది నిజంగానే ప్రభు అది ఒక్క రోజు ఒకలాగా అనిపిస్తుంది. ఒక్క రోజు తీవ్రంగా చేసేస్తాము, ఒక రోజు ఏమో చేద్దాము అంటే మన మనసు అలా ఎందుకు అనేది కంట్రోల్ నియంత్రణ అనేది బాగా ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎలా భక్తిలో కాపాడుకోవాలి దండవత్ భక్తిని ప్రణామాలు. అనేది చాలా చాలా వివరంగా చెప్పారండి. భక్తిని ఎలా కాపాడుకోవాలి అనేది పట్టుకోకుండా. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. నామం చెప్పేటప్పుడు హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ అది 4 చేయకూడదు 4 చేయొచ్చు అన్నారు కదా భక్తిది, అదేది కొంచెం చెప్పండి. 4 నియమాలు ఏవైతే ఉన్నాయో, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించాలన్నమాట. చేయకూడనటువంటి విషయాలు అదే అది మాంసభక్షణ, కొంచెం నాకు చెప్పండి. మాంసభక్షణ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు, ఆ తర్వాత మత్తు పదార్థాలు తీసుకోకూడదు. 4 పనులు చేయకూడదు. చేయాల్సినటువంటి పని ఏమిటి? మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ 5 పనులు చెయ్యకూడనటువంటి 4 పనులు మానేసాము, చేయాల్సినటువంటి ఒక పని చేస్తున్నామంటే ఏదో మనం శుద్ధ భక్తులు అయిపోయినట్టు కాదు. అదేంటంటే జస్ట్ మనం మానవుల స్థాయికి వచ్చాం అంతే. శుద్ధ భక్తి చేయాలంటే ఇంకా 24 గంటలు చేయాలి మనం, 24/7. దుష్యంతి. హరే కృష్ణ.